మూసుకుందాం. ఒక చెయ్యి దేవుని వైపు చూపించండి. నాతో పాటు చెప్పండి. పరలోకపు తండ్రి, నజరేయుడైన యేసయ్య నామమున నేను మీ మాట వినడానికి నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను. నాతో మాట్లాడండి. నా జీవితానికి కావాల్సినటువంటి మీ మాటలను నాకు అనుగ్రహించండి. నా ఆత్మీయ నేత్రాలను తెరవండి. వాక్యంలోని సత్యాలను మర్మాలను నాకు అర్థం అవడానికి మీ జ్ఞానంతో నన్ను నింపుమని యేసుక్రీస్తు నామమున అడిగి ప్రార్థించి పొందింటున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఈరోజు చెప్పబోయేది, లాస్ట్ వీక్ ఐ టోల్డ్ యూ హూ ది హోలీ స్పిరిట్ ఈస్. పరిశుద్ధాత్మ దేవుడు యేసుక్రీస్తు నామమున వచ్చాడు అనే మాట నేను చెప్పిట్టున్నాను. ఆమేన్. అండ్ ఐ అడ్వైజ్ ఎవ్రీబడి, మీరు నా మాటలు వింటున్న మిమ్మల్ని, యూట్యూబ్లో వినే అందరినీ కూడా, డోంట్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. వింటే అయిపోతుంది అనుకోద్దండి. ప్లీజ్ గెట్ ఎ నోట్బుక్, ప్లీజ్ గెట్ ఎ పెన్. ఆమేన్. బేసికల్లీ దేవుడు, దిస్ ఈస్ ఎ టీచింగ్ మినిస్ట్రీ. దేవుడు మనకు పెట్టినటువంటి పరిచర్య. ఐ సీ ఓన్లీ ఎ ఫ్యూ పీపుల్ రైటింగ్ డౌన్. ఒకసారి విని అన్నీ గుర్తుండవు, వెళ్ళిపోతాయి. నేను ముందే చెప్పాను, సాతానుడు ఏం చేస్తాడు, ఇమ్మీడియట్గా వస్తాడు వాక్యాన్ని తీసుకొని పోవాలని. కాబట్టి చాలా జాగ్రత్తగా ఒక నోట్బుక్ పెట్టుకోండి. ప్రత్యేకంగా పరిశుద్ధాత్మ దేవుని గురించి నేర్చుకునేప్పుడు ఒక నోట్బుక్ పెట్టుకొని రాసుకొని, నేను చెప్పేది వాక్యంలో ఉన్నదానికి బెరీజ్ వేసుకోండి. హల్లెలూయా. బి పీపుల్ ఆఫ్ బెరియా. పీపుల్ ఆఫ్ బెరియా ఎంత నోబుల్ పీపుల్ వాళ్ళు. పౌలు శీలాలు ఏం చెప్పినా గుడ్డిగా నమ్మలేదు. వాళ్ళు తర్వాత ఇంటికి పోయి ఈ లేఖనంలో చెక్ చేసుకున్నారంట. హల్లెలూయా. లేఖనంలో చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ నోట్బుక్ లో రాసుకోవాలి. అవునా? ఆమేన్. సో ఐ అడ్వైజ్ ఎవ్రీబడి, ప్రతి ఒక్కరు ఎవరైనా వాక్యం వినాలనుకుంటున్నారంటే ఒక నోట్బుక్ పెన్ పెట్టుకొని జస్ట్ నోట్ డౌన్ ది పాయింట్స్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు టెల్. హల్లెలూయా. ఓకే. రక్షణ పొందిన తర్వాత ఒక క్రైస్తవుని జీవితంలో ఒక ప్రత్యేకమైన, ఒక ముఖ్యమైన మంచి అనుభవం ఏంటి అంటే, పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలుసుకోవడము, పరిశుద్ధాత్మ దేవునితో ఒక సత్సంబంధం పెట్టుకొని ఆయన కనిపించకపోయినా ఆయనను అనుభవించడం అనేది చాలా ఉత్తమమైన అనుభవంగా నేను చెప్తాను. ఆమేన్. దిస్ ఇస్ సో ఇంపార్టెంట్. పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు సంబంధం పెట్టుకోవడం అనేది చాలా ముఖ్యమైనది. ఆమేన్. యేసు ప్రభువు ఏమన్నాడు, నేను మిమ్మల్ని అనాథలుగా వదిలిపెట్టడం లేదు, ఆదరణకర్తను మీకోసం పంపిస్తున్నాను. ఆదరణకర్తను నువ్వు జీవితంలో అనుభవించకపోతే ఏం ఉపయోగం? ఈరోజు సిస్టర్ చెప్తుండే, ఒక సాక్ష్యం చెప్పింది. ఏమని? నాకు 2 తమ్ముళ్ళు ఉన్నారు. చాలా మంది తమ్ముళ్ళు ఉన్నారు జీవితంలో. అందరికీ కుటుంబాలలో తమ్ముళ్ళు ఉంటారు. కానీ ఆ తమ్ముళ్ళతో అక్కలకు ఆ సంబంధం, మంచి సంబంధం లేకపోతే ఏం ఉపయోగం? ఇన్ ది సేమ్ వే పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ ఇవ్వబడ్డాడు. కానీ ఆ పరిశుద్ధాత్మ దేవునితో మనకు ఉండాల్సిన సంబంధము చాలా ముఖ్యమైనది. హల్లెలూయా. యోహాను సువార్త 14వ అధ్యాయము 16-17 వచనాలు చూద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను, అనగా సత్యస్వరూపియగు ఆత్మను మీకు అనుగ్రహించును. 17వ వచనం. లోకము ఆయనను చూడదు, ఆయనను ఎరగదు కనుక ఆయనను పొందనేరదు. మీరు ఆయనను ఎరుగుదురు, ఆయన మీతో కూడా నివసించును, మీలో ఉండును. హల్లెలూయా. యేసు ప్రభు ఇంకొకరు మనుషుల లోపలికి వచ్చే పరిస్థితి లేదు. ఆమేన్. ఆయన ఒకరితో ఉండగలడు కానీ ఒకరి లోపల వచ్చి ఉండలేడు. కానీ పరిశుద్ధాత్మ ద్వారా ఆ పని సాధ్యమవుతుంది. అయితే ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, దిస్ ఇస్ వన్ ఆఫ్ దేర్ లాస్ట్ మీటింగ్స్. యేసు ప్రభు వెళ్ళిపోతాడు. యేసు ప్రభు అందుకే ఏమని చెప్తున్నాడు వాళ్ళకు, నేను తండ్రి యొద్దకు వెళ్ళిపోతున్నాను, నేను ఇంకా కొంతసేపట్లో మీరు నన్ను చూడరు, తండ్రి యొద్దకు నేను వెళ్ళిపోతున్నాను అనే మాటలు యేసు ప్రభు ఎప్పుడైతే చెప్పిందో వాళ్ళందరూ చాలా బాధపడ్డారు. ఎట్లా వాట్ నెక్స్ట్ ఏం చేయాలో మా జీవితంలో, మేము ఎట్లా గడపాలా? ఇన్ని రోజులు బాగా రాజులాగా బ్రతికినాం, ఈయనతో పాటు తిరుగుతున్నాము, ఈయన అన్నీ సమకూరుస్తున్నాడు, అద్భుతాలు జరుగుతున్నాయి, బాగా ఉన్నాయి, అన్నీ బాగున్నాయి, ఈయనతో తిరుగుతుంటే గౌరవం ఉంది, మర్యాద ఉంది. ఇప్పుడు మేమంతా కూడా ఏం చేయాలా అనే ఒక దిగులు వాళ్ళకి కలిగింది. అప్పుడు యేసు ప్రభు చెప్తున్న మాటలు చూడండి. మరోసారి 16వ వచనం కొద్దాం. నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. వేరొక ఆదరణకర్త. వేరొక అంటే మీనింగ్ ఏంటి?
వేరొక ఆదరణకర్త. ఫర్ ఎగ్జాంపుల్, నాది పెన్సిల్ పోయింది అనుకుందాం. పెన్సిల్ పోయింది. ఈ పెన్సిల్ పోయింది కాబట్టి ఏం చేయాలి? వేరొక పెన్సిల్ కొనాలి. అర్థమవుతుందా? అర్థమైందా? ఇప్పుడు వేరొక ఆదరణకర్త అంటే ఏమర్థము? యేసు ప్రభు ఆల్రెడీ ఒక ఆదరణకర్త. హల్లెలూయా. ఆయన ఆల్రెడీ ఒక ఆదరణకర్త. ఆయన ఏమంటున్నాడు వాళ్ళకు? నేను తండ్రిని వేడుకొందును, మీ యొద్ద ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్తను. వేరొక అంటే నాలాంటి వాడిని, ఇంకొకరిని నేను మీకు మీ దగ్గరికి రావాలని, ఈ సత్య స్వరూపి అయిన ఈ యొక్క పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వచ్చేట్టుగా నేను ప్రార్థన చేస్తాను అంటున్నాడు. ఆమేన్. ఈ గ్రీక్ లో ఈ పదం అనదర్ అనే పదంకు 2 పదాలు ఉన్నాయి. ఒక పదం వచ్చేసి హెటరోస్, ఇంకోటేమో అల్లోస్. ఆమేన్. సైన్స్ లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. అల్లోస్, హెటరోస్. హెటరోస్ అంటే అనదర్ ఆఫ్ అనదర్ కైండ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఈ పెన్సిల్ పోయింది. ఇది యాపిల్ కంపెనీ పెన్సిల్. ఈ యాపిల్ కంపెనీ పెన్సిల్ పోయింది అనుకోండి. దీన్ని ఇఫ్ ఇట్ ఈస్ రీప్లేస్డ్ బై సామ్సంగ్ కంపెనీ పెన్సిల్ ఏదైనా ఇచ్చారనుకోండి, దట్ ఈస్ కాల్డ్ హెటరోస్, అనదర్ ఆఫ్ అనదర్ కైండ్. కానీ ఎగ్జాక్ట్లీ యాపిల్ కైండ్ ఆఫ్ యాపిల్దే మళ్ళీ ఇంకోటి వచ్చింది అనుకోండి, దట్ ఈస్ కాల్డ్ అలోస్. అలోస్ అంటే అనదర్ థింగ్ ఆఫ్ సేమ్ కైండ్. అదే హెటరోస్ అంటే అనదర్ థింగ్ ఆఫ్ అనదర్ కైండ్. కానీ ఇక్కడ యేసు ప్రభు వాడిన పదం ఏంటంటే అల్లోస్ పారాక్లిటోస్. అల్లోస్ పారాక్లిటోస్. పారా అంటే సైడ్ అని అర్థం. పారాక్లిటోస్ మనతో పాటు సైడ్గా మన వెంట ఎప్పుడు నడిచే వ్యక్తి అని ఇవ్వబడిన పదం గ్రీక్లో. అల్లోస్ పారాక్లిటోస్ అంటే అనదర్ వన్ ఆఫ్ సేమ్ కైండ్ ఆఫ్ పారాక్లెట్. పారాక్లెట్ అయితే నీతో ఎల్లప్పుడూ, నిన్ను ఎప్పుడు వెంబడిస్తూనే ఉంటాడు ఆయన. హల్లెలూయా. సో పారాక్లిటోస్ అనే పదానికి ఇంగ్లీష్లో ఉన్న ట్రాన్స్లేషన్ అంటే వన్ హూ ఈస్ కాల్డ్ టు గో అలాంగ్. నీతో పాటు ఎప్పుడు నిన్ను వెంటగా ఉండే వ్యక్తి. ఈ పదం అంతటిని కలిపి ఒక్క పదం ఇంగ్లీష్లో వచ్చినది ఏంటంటే కంఫర్టర్. కంఫర్టర్ అంటే తెలుగులో మనం వాడుతున్న పదం ఏంటంటే ఆదరణకర్త. హల్లెలూయా. ఆదరణకర్త. సో హీఈస్ అ పారాక్లిటోస్. మనతో పాటు ఉంటాడు, ఎప్పుడు మనతో ఉంటాడు, అయితే మనకు ఆదరణ కలిగే విధంగా ఉంటాడు. ఆమేన్. లోకంలో చాలా మంది బాధపడుతున్నప్పుడు వాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఎవరైనా మనతో మాట్లాడితే బాగుంటుంది, ఎవరైనా మనతో విన్నారా ఎప్పుడైనా? మారల్ సపోర్ట్ ఇవ్వాలంటారు. మారల్ సపోర్ట్ అంటారు. లోకంలో ఒక పదం ఉంది, మారల్ సపోర్ట్ అంటే. ఏంటి ఆ మారల్ సపోర్ట్? ఇప్పుడు నువ్వు బాధపడుతున్నావు అంటే నీతో పాటు వచ్చి, అయ్యో ఇంత జరిగిందా, పర్లేదులే మనం ముందుకు వెళ్ళిపోదాం, ఇంక ఇక్కడే ఉంటే కాదు, మనం ఇట్లా ఇంకా జీవితం అన్నాక వస్తుంటాయి, మనం పోతుండాలా అని చెప్పేది ఒక టైపు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైపు కాదు. ఇంకొందరు ఎట్లుంటారు, మీకు బాధ మీరు ఏడుస్తుంటే మీతో పాటు వాళ్ళు కూడా ఏడుస్తారు. వాళ్ళు కూడా మీ బాధను నుంచి, సరేలేబ్బా నీతో పాటు నేను కూడా బాధను షేర్ చేసుకుంటాను అని చెప్పి వాళ్ళు షేర్ చేసుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుడు ఆ టైపు కూడా కాదు. మరి ఇదే టైపు చూద్దాం. పరిశుద్ధాత్మ దేవుని గురించి, ఈయన పారాక్లిటోస్ అంటే, ఈ ఆదరణకర్త అంటే ఈయన ఏం చేస్తాడు అంటే, మనకు బైబిల్లో యాంప్లిఫైడ్ బైబిల్ ఏం చెప్తుంది చూద్దాం. యాంప్లిఫైడ్ బైబిల్లో ఇవ్వబడిన పదం చూద్దాం. యోహాను సువార్త 14:16 వచ్చిందా? చదవండి. And I will ask the Father, and he will give you another comforter, counselor, helper, intercessor, advocate, strengthener, and standby, that he may remain with you forever. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ దేవునికి కంఫర్టర్ అనే పదం ఇంగ్లీష్లో ఒక సింపుల్ పదం ఇచ్చారు. కానీ ఆ కంఫర్టర్లో ఏమేమి పదాలు ఉన్నాయి అనేది యాంప్లిఫైడ్ బైబిల్ యాంప్లిఫై చేసి మనకి ఇస్తున్నారు. ఈ యాంప్లిఫైడ్ బైబిల్ చెప్పే రకం ఏంటంటే, దీంట్లో హీఈస్ ఎ కౌన్సిలర్. కౌన్సిలర్ అంటే నీకు ఆలోచన చెప్పే వ్యక్తి. హీఈస్ ఎ హెల్పర్, సహాయం చేస్తాడు. హీఈస్ అన్ ఇంటర్సెసర్, నీ తరపున నీ కోసం ప్రార్థన చేస్తాడు. హీఈస్ అన్ అడ్వకేట్, హీఈస్ అ స్ట్రెంగ్థనర్, నేను బలపరిచేవాడు. హీఈస్ అ స్టాండ్ బై. హల్లెలూయా. ఇవన్నీ మనం చూద్దాం. అయితే ఇక్కడ ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. నేను ఒక నిమోనిక్ పెట్టాను, చియాస్. సి అంటే కౌన్సిలర్, హెచ్ అంటే హెల్పర్,
ఐ అంటే ఇంటర్సెసర్, ఏ అంటే అడ్వకేట్, ఎస్ అంటే స్ట్రెంగ్థనర్, ఇంకొక ఎస్ స్టాండ్ బై. ఈ 6 పదాలు నేర్చుకోండి. ఈ 6 పదాలు నేర్చుకోండి. ఈ 6 పదాల గుండా మనం ఈ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను మనం చూడబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సో ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ దేవుణ్ణి నీ జీవితంలో అంగీకరిస్తావో, హీ విల్ బికమ్ యువర్ కౌన్సిలర్. కౌన్సిలర్ అనేది నార్మల్ టర్మ్ కాదు, ఇట్ ఈస్ అ లీగల్ టర్మ్. లీగల్ టర్మ్ అంటే నీకు ఒక లీగల్ అడ్వైస్ ఇచ్చే వ్యక్తి అనమాట. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను లీగల్ గా నిన్ను ముందుకు నడిపిస్తుంటాడు. హీ విల్ గివ్ యూ ప్రాపర్ అడ్వైస్. నువ్వు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎవరితో నువ్వు బిహేవ్ చేయాలి అన్ని కూడా ఆయన చెప్తుంటాడు. హల్లెలూయా. కీర్తనలు 16వ అధ్యాయం 7వ వచనం చూద్దాం. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. కీర్తనకారుడు ఏమని చెప్తున్నాడంటే, నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను అంటే నాకు ఆలోచన చెప్పే యెహోవాను. ఇక్కడ ఇంగ్లీష్ లో ఏమంటాడంటే, ఐ విల్ బ్లెస్ ది లార్డ్ హూ హ్యాత్ గివెన్ మీ కౌన్సిల్. కౌన్సిల్ అంటే ఒక ఆలోచన. అండ్ ఇక్కడ ఇంకొక మాట చూడండి, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించును. ఇంగ్లీష్ లో ఉండే పదం మై రెయిన్స్ ఆల్సో ఇన్స్ట్రక్ట్ మీ ఇన్ ది నైట్ సీజన్స్. మై రెయిన్స్ ఏంటి? ఆ రెయిన్స్ అంటే, అంతరింద్రియం అంటే ఏంటి? ఒకటి, ఐ వాంట్ టు షో యూ ఎ పిక్చర్. సో మనిషి 3 భాగాలని చెప్పాను నేను, ఆత్మ, మనసు, శరీరం. ఆమేన్. యువర్ స్పిరిట్, యువర్ సోల్ అండ్ యువర్ బాడీ. 3 ముక్కలు. ఈ పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే నీ ఆత్మతోనే మాట్లాడతాడు ఆయన. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడతాడు? ఆత్మతో, నీ ఆత్మతో మాట్లాడతాడు. హల్లెలూయా. దాన్నే ఈ కీర్తనకారుడు అంతరింద్రియము అని రాస్తున్నాడు. ఇంగ్లీష్ లో మై రెయిన్స్ అంటాడు. అంటే యాక్చువల్లీ అక్కడ ఉండే పదం ఏంటంటే, హీఈస్ ది ఇన్నర్ మ్యాన్. నీ అసలైన పురుషుడు, నీ ఆత్మ పురుషుడు. నీ ఆత్మ పురుషునితో అంటే నువ్వు ది రియల్ యూ, బయట కనిపించే యూ కాదు, నీ లోపల ఉన్న నిజమైన వ్యక్తి. హల్లెలూయా, హల్లెలూయా. ఆమేన్. జెస్సీ ఉన్నాడు, జెస్సీకి నిజమైన వ్యక్తి లోపల ఉంటాడు. జెస్సీని 10 మాటలు తిట్టండి, ఏమవుతుంది? బర్రని కంట్రోల్ నీళ్ళు వస్తాయి. ఎవరు బాధపడుతున్నారు? ఏమైనా కొట్టినావా? కొట్టకపోయినా అంట్లో నీళ్ళు వస్తాయి. ఎందుకు? ఎవరు బాధపడినారు? ఇన్నర్ మ్యాన్. లోపల ఒక వ్యక్తి ఉన్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? సో పరిశుద్ధాత్మ దేవుడు ఎవరితో మాట్లాడుతుంటాడంటే నీ ఆత్మతో మాట్లాడుతుంటాడు. హల్లెలూయా. ఈ పిక్చర్ లో చాలా బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. పరిశుద్ధాత్మ దేవుడు, దేవుని వాక్యము డైరెక్ట్ గా నీ ఆత్మలోకి కాన్సన్ట్రేట్ అవుతాయి. ఆమేన్. అదే నీ శరీరము ఈ బాహ్య ప్రపంచం, న్యాచురల్ వరల్డ్ తో కాంటాక్ట్ లో ఉంటుంది. అండ్ నువ్వు ముట్టేది, నువ్వు చూసేది, నువ్వు వినేది, ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత నీ మనస్సు ఇప్పుడు ఆలోచించాలా, నేను ఈ ప్రకారంగా పోవాలనా, ఆత్మ చెప్పిన ప్రకారంగా నేను పోవాలనా? ఆమేన్. నీ మనస్సుకు నిజానికి పరిశుద్ధాత్మ దేవుని గురించి తెలియదు, నీ ఆత్మకే తెలుస్తుంది పరిశుద్ధాత్మ దేవుని గురించి. హల్లెలూయా, హల్లెలూయా. సో నీకు నీ ఆత్మకు వచ్చే ఇన్ఫర్మేషన్ నీ మనస్సు ఏ రకంగా తీసుకుంటుంది అనేది చాలా ఇంపార్టెంట్ ఒక క్రైస్తవుని జీవితంలో. హల్లెలూయా. ఈ కీర్తనకారుని మాటలు మళ్ళీ ఒకసారి చూద్దాం. కీర్తన, నాకు ఆలోచనకర్త అయిన, చదువు. నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతించెదను, రాత్రి గడియలలో నా అంతరింద్రియము నాకు బోధించుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రి గడియలో నా అంతరింద్రియములు నాకు బోధిస్తుంది. ఆమేన్. దిస్ ఇస్ సో పవర్ఫుల్. పరిశుద్ధాత్మ దేవుడు హీ విల్ ఆల్వేస్ బి ఇన్స్ట్రక్టింగ్ యూ. నీ ఇన్వర్డ్ మ్యాన్ తో ఆయన మాట్లాడుతుంటాడు. నీ లోపల ఉన్నటువంటి నీ పురుషునితో, నీ అసలైన వ్యక్తితో ఆయన మాట్లాడుతుంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. కొన్నిసార్లు ఏమవుతుందంటే మనకు కొన్ని సమస్యలు వస్తాయి. ఎవరితో అయినా ఎవరినైనా కలవాలి అంటే ఈ మనిషిని కలవాలన్నా వద్దా, ఒక సందిగ్ధం. ఆమేన్. ఇది ఏదైనా కొనాలా, నేను ఈ కారు కొనాలా, ఆ కారు కొనాలా, ఆ కారు కొనాలా, ఏ కారు కొనాలా? అర్థమైనా? సో చాలా ఆలోచనలు ఉంటాయి. అంటే నువ్వు కొనేదానికైనా ఇవన్నీ బైబిల్లో ఉంటాయా? నువ్వు ఆది కాండం నుంచి చివరి దాకా చదువు, ఇవన్నీ బైబిల్లో ఉండవు. అయినప్పటికీ మన రెగ్యులర్ దినచర్యలో కొన్ని విషయాలలో మనకు సలహా అవసరం అవుతుంది.
హల్లెలూయా. Hallelujah. ఆమేన్. సో ఈ రెగ్యులర్ లైఫ్ లో మనకు సలహా అవసరమైనప్పుడు ఎవరు సలహా ఇస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. Hallelujah. పరిశుద్ధాత్మ దేవుడు చాలా ముఖ్యమైన వ్యక్తి. ఆమేన్. అందుకే అపోస్తల కార్యములు 11వ అధ్యాయంలో చూడండి 11-12 వచనాలు. వెంటనే కైసరయ నుండి నా యొద్దకు పంపబడిన 3 మనుష్యులు మేమున్న ఇంటి యొద్ద నిలిచియుండిరి. పేతురుకు ఒక సందిగ్ధత వచ్చింది. వీళ్ళంతా కూడా కేవలం యూదులు మాత్రమే, అంటే ఒక క్రిస్టియన్ గ్రూప్ మాత్రం మెయింటైన్ అవుతుంది. యూదులు వాళ్ళు మాత్రమే ఉండేవాళ్ళు. అయితే ఇప్పుడు సమస్య ఏమొచ్చిందంటే వేరే ఇతరుల దగ్గరికి కూడా సువార్త ప్రకటించాలని దేవుడు నిర్ణయించిండు. కానీ పేతురు వచ్చిన బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు అన్యజనులతో కలవడము ఇష్టపడరు. దేవుడు ఏం చేస్తున్నాడు, అందుకే పేతురుకు ఒక కళనిచ్చి ఆ కళ ప్రకారంగా పేతురును డైరెక్ట్ చేస్తున్నాడు ఆయన. ఆమేన్. ఇక్కడ నెక్స్ట్ వర్స్ చూడండి, 12వ వచనం చూడండి. అప్పుడు ఆత్మ నీవు భేదమేమీ చేయక వారితో కూడా వెళ్ళుమని నాకు సెలవిచ్చాను. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఎవరు? అప్పుడు ఆత్మ. అందరూ అండర్స్టాండ్ చేసుకోండి. ఎస్ క్యాపిటల్ ఉందా, స్మాల్ ఉందా? ఇంగ్లీష్ క్యాపిటల్ లెటర్. పరిశుద్ధాత్మ దేవుడు ఈయన ఆత్మకు చెప్పిండు ఏమని, వచ్చిన వాళ్ళతో నువ్వు వెళ్ళు అన్నాడు. ఈయనకు మామూలుగా వెళ్ళాలని ఇష్టం లేదు, కానీ వెళ్ళు అన్నాడు. హల్లెలూయా. ఇన్ఫాక్ట్ ఈ రోజు మార్నింగ్ గురించి నాకు మొన్న కాల్ చేసి అడిగారు ఇట్లా రావాలని. నాకు వెళ్ళాలని ఇష్టం లేదు. విత్ ఇన్ 1.5 minute అనుకుంటా నేను మా పాప ఉన్నాం డిస్కషన్. 1.5 ఏదో ఫోన్లో మాట్లాడుతున్నారు, వస్తానని చెప్పాను. నాకు ఇష్టం లేదు. స్టిల్ వెన్ హీ సేస్ గో ఐ విల్ గో. అర్థమవుతుందా? నీ ఇష్టం కాదు, నా ఇష్టం కాదు, ఆయన ఇష్టం. హల్లెలూయా. మన ఇష్టం కాదు, ఆయన ఏం చెప్తాడో అది వింటూనే నువ్వు రెడీ అయిపోవాలి. హల్లెలూయా. ఆయన కొన్నిసార్లు పోవద్దు అనొచ్చు, అప్పుడు పోవద్దు. కొన్నిసార్లు పోవాలంటాడు, అప్పుడు పోవాలి. హల్లెలూయా. ఇక్కడ చూడండి పేతురు భక్తుడు చెప్తున్నమాట, అండ్ ది స్పిరిట్ బేడ్ మీ గో విత్, కదా, డౌటింగ్ నథింగ్. ఏ మాత్రం అనుమానం లేకుండా వచ్చిన వాళ్ళతో వెళ్ళిపో. ఎందుకు? ఆ టైంలో చాలా పర్సెక్యూషన్ ఉంది. పేతురును జైల్లో వేయొచ్చు, పేతురును వాళ్ళు నమ్మించి మోసం చేయొచ్చు, ఏదైనా జరగచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ డైరెక్టింగ్ హిమ్. నువ్వు వాళ్ళతో వెళ్ళు, అయిపోతుంది నీకు. హల్లెలూయా. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుని యొక్క నడిపింపు అనేది నీకు అర్థం కావాలి. అందుకే నీవు అలవాటు చేసుకోవాలి. ఫస్ట్ పరిశుద్ధాత్మ దేవుడు, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను అందరినీ. పరిశుద్ధాత్మ దేవుడు మీతో ఎప్పుడైనా ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మాట్లాడినాడా? ఆయన నిజంగా అలవాటు చేసుకున్నారా, లేక ఇంకా మనుషుల సలహాల మీదనే ఆధారపడించున్నారా? మనుషులు ఏం చెప్తారో, నా భార్య ఏం చెప్పింది, ఓకే, లేకపోతే మా తల్లి ఏం చెప్పింది, ఓకే. మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ ఫర్ అస్ టు గివ్ ఎ కౌన్సిల్ ఈస్ గాడ్. హల్లెలూయా. దేవుడు ఉన్నాడు, డోంట్ ఇగ్నోర్ హిమ్. ఆమేన్. సో లెట్ హోలీ స్పిరిట్ హెల్ప్ యూ, లెట్ హిమ్ ఫంక్షన్, హీ విల్ టాక్ టు యూ. ఆమేన్. ఆయన మాట్లాడాలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒకటి చెప్తా. మీకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, కొత్తగా ఫ్రెండ్ ఉన్నాడు, వాడి భాష నీకు అర్థం కావాలంటే కొంచెం టైం పడుతుంది. భాష అంటే తెలుగే కదా బ్రదర్, లేకపోతే ఇంగ్లీషే కదా, అది కాదు, ఆ భాష కాదు నేను అనేది. కొత్తగా నేను తెలంగాణ వైపు నేను ఉద్యోగం కోసం వెళ్ళినప్పుడు అక్కడ ఏమమ్మా డాక్టర్గా పనిచేస్తుంది, ఏమైంది అంటే బొక్కల నొప్పి అంటారు. బొక్కలంటే అక్కడ ఎముకలు. అర్థమవుతుందా? అదే పదం ఇంకో చోట వాడితే తంతారు. ఎందుకు? దట్ ఈస్ దేర్ లాంగ్వేజ్ చేంజెస్. యూ నీడ్ టు గెట్ అక్వైంటెడ్. నీకు అర్థం కావాలా. నువ్వు ఒక స్నేహితులతో మాట్లాడేప్పుడు వాళ్ళ స్నేహితుల హావభావాలు, వాళ్ళ నుంచి వచ్చే మాటలు నువ్వు గ్రాస్ప్ చేయాలంటే వాళ్ళతో నీకు ఒక అలవాటు కావాలి. హల్లెలూయా. సో నువ్వు అలాంటి అలవాటు నువ్వు పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు చేసుకోవాలి. హీఈస్ ఎ పర్సన్. నేను చెప్తున్నాను, ఆయన ఏదో పావురము పక్షి ఇది కాదు. హీఈస్ ఎ పర్సన్. నువ్వు ఎంత రియల్గా పక్కన వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడతావో ఆయనతో కూడా నువ్వు అలానే మాట్లాడగలవు, కానీ నువ్వు మాట్లాడవు అంతే. మోస్ట్ పీపుల్ ఇగ్నోర్ హిమ్, పట్టించుకోరు. ఉన్నాడు అనేది పట్టించుకోరు చాలా మంది. బట్ ఎవరైతే ఆయనను పట్టించుకొని ఆయన ప్రతి చిన్న మాటను వింటారు చూడండి, దే విల్ బి వెరీ హ్యాపీ ఇన్ లైఫ్. హల్లెలూయా. హీ ఈస్ మోర్ ఇంపార్టెంట్. ప్రపంచం నుండే సంతోషం అంతా నీకు ఆయన నుంచే వస్తుంది. ఆమేన్.
అందుకే ఒకవేళ నీకు ఆ యొక్క అనుభవం లేకపోతే స్టార్ట్ ఫెలోషిప్పింగ్ విత్ హిమ్ ఫ్రమ్ టుడే. ఈ రోజు నుంచి నేర్చుకో. ఈ రోజు నుంచి పరిశుద్ధాత్మదేవునితో మాట్లాడు. పరిశుద్ధాత్మదేవా, నాకు ఇది నచ్చింది, ఇది నచ్చలేదు, ఏదో ఒకటి రెగ్యులర్గా మాట్లాడుతూ ఉండండి. ఏదైనా సింపుల్ డౌట్ వచ్చింది, ఆయనతో మాట్లాడండి. హల్లెలూయా. స్టార్ట్ కమ్యూనికేటింగ్. ఆయనతో మాట్లాడడం నేర్చుకోండి. ఆమేన్. సింపుల్ థింగ్స్ నుంచి కూడా మాట్లాడాలి. హల్లెలూయా. ఆయన ఉండేదే మన కోసం ఉన్నాడు. ఆమేన్. కేవలం మన కోసం ఉన్నాడు. హీస్ పారాక్లిటోస్. మనతో పాటు జీవించడానికి. హల్లెలూయా. మనం నిద్రపోతున్నా కూడా ఆయన నిద్రపోకుండా కాచడానికి మనతో ఉన్నాడు. హల్లెలూయా. యు నో హౌ ఇంపార్టెంట్ ఈస్. ఒకవేళ నువ్వు ఉన్నావు, మీ ఫ్రెండ్ వచ్చింది ఇంటికి, నువ్వు ఏం పట్టించుకోకుండా నీ పనిలో ఒక్కటి చేసుకుంటూ పోతున్నావు అనుకోండి, ఏం చేస్తాడు నీ ఫ్రెండ్? బాధపడతాడు. నన్ను అస్సలు పట్టించుకోవటమే లేదు, నన్ను అస్సలు పట్టించుకోవటం లేదు. ఒక మేడం చెప్పింది నాకు ఈ విషయం. తిరుపతికి పోయిందంట, ఏదో కాన్ఫరెన్స్ అని పోయిందంట. వాళ్ళ ఫ్రెండ్ ఏమో విపరీతంగా పిలిచిందంట. నువ్వు రావాలవే ఏదో చెప్పిందంట. ఈమెమో పోయిందబ్బా, చాలా పిలిచింది అని పోయిందంట. పోయినప్పటి నుంచి పొద్దున్న వెళ్ళిపోయిందంట, సాయంత్రం ఎప్పుడు వచ్చిందంట, ఈమెకు ట్రైన్ టైం అయింది, నేను ట్రైన్ ఎక్కిస్తాను అని చెప్పి తీసుకొని పోయిందంట. చాలా బాధపడింది. ఊరికే టైం వేస్ట్ చేసుకున్నాను. అర్థమవుతుందా? సో పరిశుద్ధాత్మ దేవుడు మీకోసమే ఉన్నప్పుడు డోంట్ నెగ్లెక్ట్ హిమ్. ఎలా బ్రదర్ ఆయనతో మనం చేయడం నేను చెప్తాను. అపోస్తల కార్యంలో 6వ అధ్యాయం 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమని చెప్పిరి. హల్లెలూయా. హల్లెలూయా. ప్రార్థన యందును వాక్య పరిచర్య. ప్రార్థన అంటే ఎప్పుడు భాషలో మాట్లాడడం, లేకపోతే దేవునితో ఎక్కువ గడపడం నేర్చుకోండి. వాక్య పరిచర్య అంటే పోయి ప్రీచింగ్ చేయడం అనే కాదు. నువ్వు ప్రిపేర్గా దేవునితో, నువ్వు దేవుని వాక్యంలో దేవుని అర్థం చేసుకోవడానికి ఇదే. దిస్ ఈస్ కాల్డ్ అక్వైంటెన్స్. ఆయన గురించి నువ్వు తెలుసుకోవడం. దేవుని గురించి తెలుసుకోవాలంటే బైబిల్ చదవకపోతే నీకు తెలియదు. యు మస్ట్ టేక్ టైమ్ టు స్పెండ్ టైమ్ ఇన్ ది వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంలో గడప. బ్రదర్ మీకేం తెలుసు బ్రదర్, నేను ఉద్యోగం చేస్తుంటాను, నాకు పొద్దునుంచి సాయంత్రం వరకు నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను. ఆమేన్. నేను కూడా చేస్తున్నాను. టైం దొరుకుతుంది. నాకు టైం దొరకదు అని చెప్తున్నానంటే అది పెద్ద అబద్ధం. ఆమేన్. ఫైన్ టైం. ఎక్కడ పోతుంది? రోజు చదవలేరా? బైబిల్ చదవడానికి టైమే దొరకదా? ప్రార్థన చేసుకోవడానికి టైమే దొరకదా? యూ కెన్ ప్రే ఎనీ టైం. హల్లెలూయా. ఎవరు ఆపుతారు నిన్ను? ఎవరు నలుగురు లేకపోతే యూ కెన్ ఒక్కను ఉన్నావంటే యూ కెన్ జస్ట్ స్టార్ట్ ప్రేయింగ్. హూ విల్ స్టాప్ యూ? దే హ్యావ్ డిటర్మిన్డ్. ఈ పేతురు వీళ్ళందరూ చెప్తున్న మాట ఏంటంటే అపోస్తల కార్యంలో వీళ్ళు చెప్తున్న మాట చూడండి. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందుమనిరి. హల్లెలూయా. వి విల్ గివ్ అవర్ సెల్స్ కంటిన్యూస్లీ అనటంలా కంటిన్యూలీ అంటున్నాడు. అంటే కంటిన్యూలీ అంటే కొన్ని బ్రేక్స్ ఉంటాయి. ఆమేన్. అంటే నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే ఎవరో వస్తారు, ఎవరో నీ అవసరం ఉండి ఎవరన్నా వస్తారు. ఏందబ్బా నువ్వు ప్రార్థన చేసుకుంటుంటే వచ్చావు పొప్పో అని పంపించడం కాదు. నువ్వు యూ టేక్ ఏ బ్రేక్, వాళ్ళతో మాట్లాడు, అగైన్ యూ గెట్ బ్యాక్. హల్లెలూయా. మళ్ళీ ఏదో ఇంట్లో పని ఉంటుంది, పోయి ఆ పని చేయాలా, ఈ పని చేయాలా, ఆ పనులు చేసుకో. మళ్ళీ వచ్చి యూ జస్ట్ స్టార్ట్ ఫ్రమ్ వేర్ యూ హ్యావ్ లెఫ్ట్. హల్లెలూయా. మీరు ఎక్కడ వదిలిపెట్టారో అక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టండి. దిస్ ఈస్ కాల్డ్ కంటిన్యూలీ. బైబిల్ చదువుతుంటారు, సగం చదివినారు. ఆమేన్. సగం మీరు అనుకున్నారు నేను ఈరోజు ఒక 20 అధ్యాయాలు చదవాలనుకుంటున్నాను, ఒక 4-5 చదివినారు. మధ్యలో ఏదో బ్రేక్ వచ్చింది, ఏం చేయాలి? ఆ పని చూసుకొని మళ్ళీ వచ్చి మళ్ళీ స్టార్ట్ చేయి. We will give ourselves continually to prayer and to the ministry of the word. దేవుని వాక్య పరిచర్య అంటే బ్యాగ్ వేసుకొని పోయి అందరికి చెప్పడం కాదు. ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఆమేన్. ఫస్ట్ మనము నేర్చుకోవాలి దేవుని వాక్యం. నువ్వు నేర్చుకోకుండా ఇంకొకరికి ఏం చెప్తావు? ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ H1 మెసేజెస్ కూర్చొని ఒక నోట్స్ పెట్టుకొని టాపిక్ వైజ్ కూర్చొని రాసుకోండి. టాపిక్ వైజ్ ఒక నోట్స్ ప్రిపేర్ చేయండి. హల్లెలూయా. ఐ ఛాలెంజ్ యూ, బై ది టైమ్ యూ గో త్రూ ఆల్ దోస్ థింగ్స్ మీ మైండ్ సెట్ మారిపోతుంది, మీ లైఫ్ స్టైల్ కూడా మారిపోతుంది. హల్లెలూయా. ఆమేన్. బికాస్ ఐ బిలీవ్ what the Bible says. Bible believes in prosperity, Bible believes in success, Bible believes in health,
బైబిల్ బిలీవ్స్ ఇన్ విక్టోరియస్ క్రిస్టియన్ లైఫ్. హల్లెలూయా. ఓడిపోయి ఏడ్చుకుంటూ అన్ని పోగొట్టుకున్న క్రైస్తవ జీవితం కాదు దేవుడు చెప్పేది. యూ షుడ్ లివ్ ఎ విక్టోరియస్ లైఫ్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. So get into the word of God. Give yourselves continually to prayer and to the ministry of the word of God. దేవుని వాక్యానికి, దేవునితో సహవాసానికి, ప్రార్థనకు ఎక్కువ సమయము కేటాయించండి. హల్లెలూయా. హల్లెలూయా. సో విల్ కమ్ టు ది సెకండ్ టాపిక్. ఫస్ట్ కౌన్సిలర్ అన్నాం. కౌన్సిల్ ఇస్తున్నాడు. ఎక్కడ ఇస్తున్నాడు? నీ ఆత్మలో ఇస్తున్నాడు. ఆమేన్. ఆ ఆత్మలో కౌన్సిల్ నువ్వు అర్థం చేసుకోవాలంటే, ఆయన భాష నీకు అర్థం కావాలా, ఆయన ఎలా చెప్తాడు అనేది నీకు అర్థం కావాలంటే నువ్వు ఆయనతో సహవాసంలో ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. వండర్ఫుల్. సెకండ్ థింగ్ ఈస్ హీ ఈస్ ఎ హెల్పర్. హీ ఈస్ ది హెల్పర్. ఆమేన్. హోలీ స్పిరిట్ ఈజ్ అవర్ హెల్పర్. అందుకే పరిశుద్ధాత్మ దేవుని స్వీకరించిన తర్వాత జీవితంలో ఎప్పుడు కూడా నాకు సహాయం ఏమీ లేదబ్బా అనే మాట ఎప్పుడు మాట్లాడొద్దండి. బికాస్ హీ ఈజ్ ఆల్రెడీ ఏ హెల్పర్. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దేవుడు చాలా కాలం క్రితం నాకు ఒక మాట చెప్పిండు. అది నేను నీట్గా రాసి పెట్టుకున్నాను. గాడ్ హ్యాస్ ది రైట్ పీపుల్ ఇన్ ది రైట్ ప్లేస్ టు హెల్ప్ మీ అట్ ది రైట్ టైం. గాడ్ హ్యాస్ ది రైట్ పీపుల్ ఇన్ ది రైట్ ప్లేస్ టు హెల్ప్ మీ అట్ ది రైట్ టైం. అంటే దేవుడు సరైన వ్యక్తులను, ఆమేన్, సరైన వ్యక్తులను సరైన స్థలంలో నాకు సహాయం చేయడానికి, సరైన సమయంలో వాళ్ళు నాకు సహాయం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసి పెట్టింటున్నాడు. హల్లెలూయా. బికాస్ హీ ఈస్ మై హెల్పర్. ఆయన నాకు సహాయం చేసేవాడు కాబట్టి. హల్లెలూయా. హీ ఈస్ మై హెల్పర్. ఆమేన్. గాడ్ కెన్ యూజ్ ఎనీబడి. లెట్ మీ టెల్ యూ, గాడ్ కెన్ యూజ్ ఎనీబడి టు హెల్ప్ మీ. నాకు సహాయం చేయడానికి దేవుడు ఎవరినైనా వాడుకోగలడు. హీ కెన్ అసైన్ దట్ వర్క్ టు ఎనీబడి. హల్లెలూయా. హల్లెలూయా. అంటే బ్రదర్ మీకు వాళ్ళకు నీకు పడదు, వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా వాళ్ళు నాకు హెల్ప్ చేయాల్సిందే. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు హీఈస్ గోయింగ్ టు కంపెల్ దెమ్. నువ్వు ఖచ్చితంగా హెల్ప్ చేయాల్సిందే అని వాళ్ళని పట్టేస్తాడు. ఆమేన్. ఆమేన్. దట్ ఈస్ ది రీజన్ లైఫ్ బికమ్స్ వెరీ పాజిటివ్. పాజిటివ్ అంటే పాజిటివ్ థింకింగ్ అట్లాంటివి అది కాదు నేను చెప్తుంది ఏంటంటే కింగ్డమ్ డైనమిక్స్. నీకు దేవుడు నీకు సహాయకుడుగా ఉన్నాడు కాబట్టి యూ నీడ్ నాట్ వరీ అబౌట్ ఎనీథింగ్. నీకు అన్ని చక్కగా జరుగుతాయి అనే మాట నేను ప్రకటిస్తున్నాను. హల్లెలూయా. 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 సో దేవుడు, చాలా మందికి ఇంకొక ఆలోచన ఏంటంటే దేవుడు అసలు నన్ను పట్టించుకోవటం లేదు. నిజంగా దేవునికి నేను ఇష్టమో లేదో. నువ్వు బ్రతికున్నావంటేనే దేవునికి నువ్వు ఇష్టము. దేవుడు నువ్వు ఇంకా బ్రతికి ఉండాలా. దేవుడు నిన్ను కావాలనుకుంటున్నాడు కాబట్టి ఇంకా నువ్వు బ్రతికున్నావు. హల్లెలూయా. ఆయనకు నువ్వు కావాలి. ఆయనకు నువ్వు అంటే ఇష్టము కావాలి కాబట్టి నేను ఇంకా అట్లా పెట్టుకుంటున్నాడు ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. నేను వదిలిపెట్టాలంటే ఆయన నీ పర్మిషన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమవుతుందా? సో రిమెంబర్, నువ్వు బ్రతికి ఉన్నావన్న ఒక పాయింట్ చాలు దేవుడికి నువ్వు కావాలి అనేది చెప్పడానికి. హల్లెలూయా. ఆయనకు కావాలంటే ఆయన నిన్ను కొన్నిసార్లు నెక్స్ట్ ఇంకో స్టెప్ వేస్తారు. ఇంత కష్టం ఉంటే దేవుడు ఏం చేస్తున్నాడు, ఇంత కష్టం ఉంటే దేవుడు పట్టించుకోవటం లేదు. నువ్వు కావాలి అనుకున్న దేవుడు నువ్వు కష్టంలో ఉంటే ఆయనకు సంతోషమా? ఒక పక్క నువ్వు కావాలి అంటూ ఇంకో పక్కన నిన్ను కష్టపెడితే అటువంటి క్యారెక్టర్ని ఏమంటారు? సాడిస్ట్ అంటారు. ఒక పక్క నువ్వు కావాలంటుంటారు, ఇంకో పక్క నిన్ను సతాయిస్తుంటారంటే సాడిస్ట్ అంటారు. ఫర్ యువర్ గుడ్ రీజన్ నేను చెప్పే మాట ఏంటంటే దేవుడు సాడిస్ట్ కాదు. హల్లెలూయా. హి ఈజ్ ఎ గుడ్ గాడ్. ఎలా చెప్పగలరు బ్రదర్? చూడండి, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయం 38వ వచనం. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినదియే. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు యేసుక్రీస్తును ఎందుకు అభిషేకించిందంటే అపవాది చేత ఎవరెవరైతే పీడింపబడుతున్నారో వాళ్ళందరికీ విడుదల కలగాలి. హల్లెలూయా. అంటే దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నువ్వు మంచిగా బ్రతకాలని కోరుకుంటున్నాడు. హల్లెలూయా. హి ఈజ్ ఎ గుడ్ గాడ్. నువ్వు సఫరింగ్ లో ఉండాలని దేవుడు కోరుకోవటం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. గాడ్ డజంట్ వాంట్ యు టు సఫర్. ఆమేన్. సో పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనతో పాటు ఆయన ఉన్నాడు. హల్లెలూయా. అందరి పారాక్లిటోస్ అని చెప్పండి.
Parakletos. 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 He is my Parakletos. He is my Parakletos. నాతో పాటు నడవటానికి నన్ను చూసుకోవటానికి ఆయన ఉంటున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. బికాజ్ దట్ ఈస్ హిస్ మినిస్ట్రీ. అది ఆయన పరిచర్య. ఆయన ఈ లోకానికి వచ్చింది దానికోసమే, నన్ను చూసుకోవడానికే వచ్చింది ఆయన. హల్లెలూయా. హల్లెలూయా. ఎంత బ్యూటిఫుల్ ఉంది కదా ఈ మాట. నన్ను చూసుకోవడానికే దేవుడు ఇక్కడికి వచ్చిందంట. ఆమేన్. 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 హల్లెలూయా. అందుకే ఇఫ్ యు లుక్ ఎట్ మీ చూసి ఏముంది సునీల్ అన్న ఇంతే కదా, అంత కలిపి ఇంతేలే అనుకుంటే పెద్ద తప్పు చేస్తున్నారు. యు ఆర్ ఆల్రెడీ మిస్టేక్. హల్లెలూయా. ఎందుకంటే లోపల ఇంకొకడు ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు మార్నింగ్ కూడా సంబడి కేమ్ ఫర్ ప్రేయర్. ఇంకా మాట్లాడుతున్నా, ఆమేన్, ఇంకా మాట్లాడుతున్నా, షీ జస్ట్ ఫెల్ డౌన్, అట్లా పడిపోయింది. టాకింగ్ డిస్టెన్స్లో ఉన్నాం. తన సమస్య ఏదో చెప్పుకుంటుంది, ప్రేయర్ చేయి పెట్టలేదు, ఏం లేదు, ఇంకా మాట్లాడుతుండగానే పడిపోయింది. హల్లెలూయా. అది సునీల్ అన్న కాదు. ఆమేన్. ఎవరు లోపల ఒకడు ఉన్నాడు. హల్లెలూయా. ది గ్రేటర్ వన్ ఇస్ లివింగ్ ఇన్ మీ. హల్లెలూయా. చెప్పండి, నాలో ఉన్నవాడు లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు. హల్లెలూయా. ఐ యామ్ నాట్ అలోన్. నేను ఒక్కని కాదు. ఐ యామ్ నాట్ అలోన్ ఇన్ దిస్ లైఫ్. ఐ యామ్ నాట్ అలోన్ ఇన్ దిస్ వరల్డ్. The greater one is living in me. Hallelujah. Hallelujah. Praise the Lord. Praise the Lord. So what sort of a helper is he? He is very, మీకు కనిపించినా కనిపించకపోయినా సత్యం ఏంటంటే he is there. Amen. అందుకే కీర్తనకారుడు ఒక మాట చెప్తాడు. 46వ కీర్తన 1వ వచనం చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. చూడండి, వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. హల్లెలూయా. హల్లెలూయా. ఎందుకు ఉత్త ప్రెజెంట్ హెల్ప్ అంటే సరిపోతుంది కదా. హి ఈజ్ అ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ప్రెజెంట్ హెల్ప్ అంటే ఆయన సహాయం చేయడానికి ఉంటాడు అని. బట్ అక్కడ ఏమని రాస్తున్నాడు? హి ఈజ్ అ వెరీ ప్రెజెంట్ హెల్ప్ అంటున్నాడు. ఆ వెరీ అనే పదము చాలా ముఖ్యమైన పదం. అంటే దాని అర్థం ఏంటంటే నీకు ఎన్నో హెల్ప్స్ ఉంటే ఆ అన్ని హెల్ప్స్లో ఇది ఒకటి అని కాదు. నీకు చాలా ఆప్షన్స్ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఆప్షన్ అని కాదు. నీకు ఏ ఆప్షన్ లేకపోయినా ఈయన ఉంటాడు అని అర్థం. హల్లెలూయా. అర్థమైందా? వెరీ ప్రెజెంట్ హెల్ప్ అంటే మీనింగ్ ఏంటంటే నీకు లైఫ్లో ఏ ఆప్షన్ లేదు అంటే ఆయన ఉంటాడు. హల్లెలూయా. ఈ వెరీ ప్రెజెంట్ అనే పదానికి ఎగ్జాక్ట్ మీనింగ్ ఏంటంటే నీకు కనిపించినా కనిపించకపోయినా, నీకు అనిపించకపోయినా డౌటే లేదు ఆయన నీతో ఉన్నాడు అనేది. హల్లెలూయా. హల్లెలూయా. నీతో ఉన్నాడు అనే దానికి నువ్వు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అంటే అర్థం ఏంటంటే ఒక చిన్న కష్టం వచ్చింది అనుకోండి, ఏదైనా కష్టం, పెద్ద కష్టమే వచ్చింది అనుకోండి, హ్యాపీగా నవ్వి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఫర్ యు ఆర్ విత్ మీ అని చెప్పొచ్చు. మా కష్టం వచ్చింది కదా అని ఆల్రెడీ హీ ఈస్ దేర్. ఐ మీన్ షడ్రక్ మేషక్ అబేద్నగో జీవితం చూసినట్లయితే మనం ఏం చూస్తాము? రాజు ఏం చేసిండు? ఓ పెద్ద విగ్రహాన్ని పెట్టిండు, అందరు మొక్కాలా అన్నారు. షడ్రక్ మేషక్ అబేద్నగోలు మేము మొక్కమన్నారు, మేము ఆ దేవుని తప్ప ఇంకెవరిని పూజించమన్నారు. ఎవడా దేవుడు నేను చూసుకుంటా, నా చేతి నుంచి ఎట్ట రక్షిస్తాడో ఆ దేవుడు నేను చూస్తా అన్నాడు. మీరేమన్నా అనుకోండి, ఈ విషయంలో మీ మాట వినేదే లేదన్నారు. మా దేవుడు నీ చేతి నుంచి రక్షించడానికి సమర్థుడు. ఇన్ కేస్ ఆయన రక్షించకపోయినా మేము నీకు మాత్రం, నీ బొమ్మకు మాత్రం మొక్కం. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు ఏమైనా చేసుకో. ఇంత మాట అంటారా? 7 రెట్లు ఆ హీట్ పెంచినారు, ఆ యొక్క అగ్నిగుండం యొక్క వేడిని 7 రెట్లు పెంచినారు. పెంచిన తర్వాత షడ్రక్ మేషక్ అబేద్నగో నుంచి కాళ్ళు చేతులు కట్టేస్తున్నారు, విసిరేస్తున్నారు అక్కడికి. ఆ విసిరే వాళ్ళు ఆ వేడికి చచ్చిపోయినారంట. 24వ వచనం ఉంటుంది దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 24వ వచనం. రాజు అయిన నెబుకద్నెజరుకు ఒక పెద్ద ఆశ్చర్యకరమైన పరిస్థితి వస్తుంది. చదవండి. రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవ్రముగా లేచి, మేము 3 మనుష్యులను బంధించి ఈ అగ్నిలో వేస్తిమి కదా అని తన మంత్రులను అడిగెను. వారు రాజా సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరం ఇచ్చారు. అరే మనం ఎంతమందిని వేసినాం రా? 3 కదా మనం వేసింది. అవును రాజా, మనం 3 రాజా వేసింది. 25వ వచనం చూడండి. అందుకు రాజు, నేను 4 మనుష్యులు బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను. అగ్నిలో సంచరించుట ఇంగ్లీష్ లో దే ఆర్ వాకింగ్ ఇన్ ది ఫైర్ అంటే. ఎవడన్నా వాకింగ్ ఇన్ ది ఫైర్ అంటే ఏం తమాషా? వాకింగ్ ఇన్ ది గార్డెన్ ఉంది, బాగుంటుంది. వాకింగ్ ఇన్ ది కూల్ ఆఫ్ ది ఎయిర్ అంటారు, వాకింగ్ ఇన్ ది బిసైడ్ ది సీ షోర్ అంటారు. ఇవన్నీ ఏడంగా ఉంటుంది. వాకింగ్ ఇన్ ది ఫైర్ అంట.
హల్లెలూయా. హల్లెలూయా. ఈయనేమంటున్నాడు, నేను నలుగురిని చూస్తున్నాను, ఆ నలుగురు ఏం చేస్తున్నారంట, కట్టిన బంధకాలు లేవంట, వాళ్ళంతా హ్యాపీగా నడుచుకుంటూ పోతున్నాడు, వాకింగ్ ఇన్ ది ఫైర్ అంట. వీళ్ళేమో 7 రెట్లు పెంచినారు, 7 రెట్లు కాదు 70 రెట్లు పెంచినా కూడా వాళ్ళు వాకింగ్ ఇన్ ది ఫైరే, మెల్లగా నడుస్తూ ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. వాళ్ళకి అగ్గిలో ఏసీ ఉన్నట్టుందేమో అక్కడ, ఐ డోంట్ నో. బట్ చదవండి, నెక్స్ట్ చదువు. నలుగురు మనుషులు బంధకంలో లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, ఆ, వారికి హాని ఏమీ కలుగలేదు. వారికి ఏ హాని కలుగలేదు. ఆ, 4వ వాని రూపము ఆ, దేవతల రూపమును పోలినది. హల్లెలూయా. హల్లెలూయా. ఎప్పుడు పోయిండు ఆయన అక్కడికి? ఆ 4వ వ్యక్తి అగ్నిగుండంలో ఎప్పుడున్నాడు? వాళ్ళ లోపల ఉన్నాడు. వీళ్ళని ఇసిరేసే తప్పుడున్నాడా? ముందే ఉన్నాడు. నీకు ట్రబుల్ రాకముందే ఆయన ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే హీఈస్ ఎ వెరీ ప్రెజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. వెరీ ప్రెజెంట్ హెల్ప్ అంటే నీకు ఇంకా సమస్య రాకముందే హీఈస్ ఆల్రెడీ దేర్. పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ఎ ప్రెజెంట్ హెల్ప్. నీకు ఇంకా సమస్య రాకముందే. అందుకే చెప్తున్నా, నువ్వు సమస్య వచ్చింది అంటే థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, యు ఆర్ విత్ మీ అని చెప్పండి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, యు ఆర్ విత్ మీ, నువ్వు నాతో పాటు ఉన్నావు. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. ఆమేన్. నమ్మండి. నా జీవితంలో చాలా విషయాలు జరిగాయి, ఇటువంటి ప్రజెంట్ హెల్ప్ విషయాలు చాలా జరిగాయి నా జీవితంలో. వింటారా? చెప్పాలా? ఫస్ట్ గవర్నమెంట్ సర్వీస్కు చేరినప్పుడు నన్ను ఇక్కడ కర్నూలుకు 100 కిలోమీటర్ల దూరంలో వేశారు. ఆ 100 కిలోమీటర్ల దూరంలో ఆ రోడ్డు కూడా వర్స్ట్ రోడ్డు. కారులో పోతుంటే ర్యాలీకి పోతే కార్స్ ఉంటాయి కూడా, అట్లా పైకి కిందికి అతలాకుతలము. పొద్దున 7, 6:30, 7కు బయలుదేరితే రాత్రి 7, 8కి వచ్చేవాడిని. కొన్ని రోజులు చేసిన తర్వాత నాకు ఇది కావటం లేదనిపించింది. చాలా మందిని అడిగినాను, తెలిసిన వాళ్ళని, ఎట్లా బాయిది అంటే 2 సంవత్సరాలు చేయాల్సిందే, ఎందుకంటే ఎవరైనా ట్రాన్స్ఫర్ కావాలంటే 2 సంవత్సరాలు మినిమం ఉండాలా, తర్వాతే ట్రాన్స్ఫర్ ఉంటుంది అన్నారు. మనం 1 నెల కూడా చేయలేకపోతున్నాము, 2 సంవత్సరాలు ఎట్లా వెయిట్ చేస్తాము అని చెప్పి ఒకరోజు ప్రార్థన చేసుకున్నాను. ఒక లెటర్ టైప్ చేసుకున్నాను. ఆ డైరెక్టర్ ఆఫ్ హెల్త్కి లెటర్ టైప్ చేసేసుకొని సార్ను పోయి కలిసాను. ఇట్ వాజ్ ఆన్ ఫ్రైడే పొద్దున పోయినాను, సార్ను కలిసాను. సార్, నువ్వు జాయిన్ అయినావు కదా? ఆయన, ఇన్ని రోజులు అయింది కదా? అవును సార్. ఇది నా చేతిలో లేదమ్మా, ఇది గవర్నమెంట్కి పంపించాలి, గవర్నమెంట్ తీసుకోవాలి డెసిషన్. సార్ ఏదో సార్ హెల్ప్ చేయండి సార్. ఇచ్చేసి, సరే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు అన్నాడు. ఇదేంటి గవర్నమెంట్కి చేయాలంటే గవర్నమెంట్లో ఎవరిని కలవాలో తెలియదు నాకు. ఆలోపు ఏమైంది, సాయంత్రం వరకు ఎవరో మాకు తెలిసిన వాళ్ళు అరాజకీ నాయకుని వాళ్ళని కలవండి అన్నారు. అందరూ వేస్ట్, ఎవడు ఏం ఉపయోగం లేదు. ఇంటికి వచ్చినాక ఆ రోజు సాయంత్రము మా బంధువులు ఇంట్లో ఉన్న మోకాళ్ళని మామూలు ప్రార్థన చేసుకున్నా. పరిశుద్ధాత్మ దేవునితో ఒక నిమిషం మాట్లాడినా ఈ విషయం గురించి. నువ్వు చాలా కేపబుల్ కదా, నువ్వు ప్రపంచాన్ని అంతటిని ఏదైనా చేసే దేవునివి కదా, నువ్వు అంతా సృష్టించినాడు, నీకు ఎట్లా ఇంపాసిబుల్ అవుతుంది? వీళ్ళేమో ఇది కాదు అది కాదు అంటున్నారు, నేను నిన్ను నమ్ముతా. రేపు పొద్దున్న సెక్రటేరియట్కి వెళ్ళిపోదాం, గవర్నమెంట్ అంటున్నారు కదా, అక్కడికి వెళ్ళిపోదాం, అక్కడ చూసుకుందాం. ఐ టోల్డ్ హిమ్ ది సేమ్ థింగ్ అండ్ ఐ న్యూ దట్ గాడ్ వాజ్ లిజనింగ్ టు మీ. దేవుడు నా మాటలు వింటున్నాడు, నాతో పాటు ఉన్నాడని నాకు తెలుసు. అయితే భోజనానికి కూర్చున్నప్పుడు ఒక అంకుల్ ఉన్నాడు, శామ్ అంకుల్ అని. ఆయన గవర్నమెంట్లో పనిచేస్తాడు. అదేంటి రేపు సెకండ్ సాటర్డే కదా, సెకండ్ సాటర్డే ఎవరు ఉండరు కదా, ఇంకొకటి లేదు అంకుల్ నేను పోతాను అంతే. ఎందుకు? ఆల్రెడీ మాట్లాడుకున్నాం, దేవునితో మాట్లాడుకున్నాం, సెకండ్ సాటర్డే అయినా పోతాను. సో సెకండ్ సాటర్డే ఎవరు అక్కడ బయట మనము ఫోటో తీసుకొని ఐడి చూపించి లోపలికి పోవాలి. అన్నీ అయిపోయినాయి, ఒక్కరిని వెళ్ళిపోయినాను. 10 గంటలకంతా పోయి కూర్చున్నాను. అంకుల్కి అర్థం కావటం లేదు, వీటికేం పిచ్చి పట్టిందా? సెకండ్ సాటర్డే రోజు ఎవడైనా వస్తాడా? గవర్నమెంట్ సెలవు ఉన్న రోజున ఎవరైనా వస్తారా? వీడేం పోయిండు అని చెప్పి నేను 10కు పోయినాను. వాళ్ళని అడిగినాను, లేదండి ఈ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అక్కడ ఐవి సుబ్బారావు సార్ ఉండేవారు అప్పట్లో, ఆయన రారు, సెకండ్ సాటర్డే ఒకటి, రెండోది మలేషియాకి వెళ్తున్నాడు, వెళ్తే వారం వరకు రాడు ఆయన, వెళ్తున్నారు అంటే. లేదు సార్ నేను అక్కడ వెయిట్ చేస్తాను, ఒకవేళ వస్తే పిలవండి. రాడు సార్, చెప్పాను కదా ఆయన హాలిడేకి వెళ్తున్నాడు. నేనేం చేశాను, ఆ రూమ్ కాకుండా కొంచెం దూరం పోయి కూర్చొని భాషలో మాట్లాడుకుంటున్నా. ఐ వాజ్ ప్రేయింగ్ ఇన్ టంగ్స్. ఈ లోపు ఏమైంది, ఆ శామ్ అంకుల్ టెన్షన్ తట్టుకోలేకపోయిండు. వీడు ఏం చేస్తున్నాడు అసలు అని చెప్పి ఆయన వచ్చిండు సెక్రటేరియట్కి వచ్చి వెతుకుంటూ, ఏం బాబు ఇక్కడికి వచ్చినావు, ఏమంటున్నారు అక్కడ
లేదు అంకుల్, ఆయన మలేషియా. మరి ఎందుకు ఈడ కూర్చున్నావు, రాపోదాం అంటే లేదు లేదు అంకుల్, వెయిట్ చేస్తాను. కొంతసేపు అయినాక ఆ పేషీలో ఎవరైతే ఆ క్లర్క్ ఉన్నాడో బయటికి పరిగెత్తుకుంటూ వచ్చిండు. సార్ తొందర రండి. నేను చూసుకోలేదు, వాళ్ళు తొందర రండి సార్ వచ్చిండు. టకటక పోయినాను. లోపలికి పోయేసరికి ఆయనతో మాట్లాడదామంటే ఆయన ఇంకొకరితో మాట్లాడుతున్నాడు, ఇంకొక ఆయన ఇతర తిరిగి మాట్లాడుతున్నాడు. నేను దూరంగా నిలబడుకున్నాను. ఆయన నా వైపు తిరిగి రా అన్నాడు, దగ్గరికి పోయేసరికి ఇక్కడ ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఎవరంటే మా డైరెక్టర్. ఆ పేపర్ ఇచ్చాను కదా ఆయనకు, రిక్విజిషన్. ఏం బాబు అంటే, సార్ నాకు ట్రాన్స్ఫర్ కావాలి ఇక్కడికి, ఎప్పుడు చేరావు అని అడిగిండు. అంటే సార్ నాకు కష్టమవుతుంది, నాకు ట్రాన్స్ఫర్ కావాలి. అవునా, మరి నీ పేపర్ ఏది అన్నాడు. ఏ పేపర్ లేదు, ఒకటి ఆల్రెడీ ఆయనకి ఇచ్చేస్తున్నాను, నా చేతిలో ఏం లేదు, ఉత్త చేతులతో వచ్చాను. అప్పుడు ఆ డైరెక్టర్ పక్కన నుంచి, సార్ ఈ పిల్లోనికి పేపర్ ఇది ఉంది సార్, తీసుకోండి. హల్లెలూయా. God has the right people in the right place to help me at the right time. ఆమేన్. అయిపోయింది పని, సైన్ చేసేసిండు, ఇచ్చేసేయండి ఆర్డర్ అన్నాడు. అయిపోయింది. బయటకు వచ్చేసరికి ఈ అంకుల్కి ఆశ్చర్యపోయాడు. ఆయన వచ్చిండు ఉన్నాడు. ఆయన వెళ్తూ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పిపోయాడు. హల్లెలూయా, హల్లెలూయా. God has the right people. అందరూ నాతో పాటు చెప్పండి, God has the right people. God has the right people at the right place to help me at the right time. He is my helper. ఏది లేకపోయినా అది నోట్ చేసుకొని రాసుకోండి. God has the right people at the right place to help me at the right time. సరైన సమయానికి నాకు హెల్ప్ చేయడానికి దేవుడు పెట్టింటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకొకటి చెప్పనా, I'm very happy to tell you. ఇంకోసారి ఏమంటే, బికాస్ ఆఫ్ వన్ బ్యాడ్ రీజన్ ఐ హ్యాడ్ టు బ్రేక్ మై డ్యూటీ. కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చిన తర్వాత మనం అంతకుముందు ఎక్కడ పని చేస్తున్నామో అక్కడ ఇవ్వరు, వేరే ప్లేస్కి ఇస్తారు. ఏమైందంటే, నేను అక్కడ నుంచి, ఇట్ వాజ్ ఇన్ ఆగస్ట్ 2010, నేను మార్నింగ్ బస్ ఎక్కి హైదరాబాద్కి వెళ్తున్నా. పోస్టింగ్ తీసుకోవాలా, ఎక్కడ ఒక చోట పోస్టింగ్ తీసుకోవాలా, ఎక్కడ ఇస్తే అక్కడ తీసుకుంటారని. అరౌండ్ 10 o'clock అవుట్స్కర్ట్స్ ఆఫ్ హైదరాబాద్కి వచ్చేసినప్పుడు ఒక కాల్ వచ్చింది. ఎప్పుడు చేయని ఒక వ్యక్తి, ప్రత్యేకమైన వ్యక్తి ఫోన్ చేసిండు. ఆయన హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ APGDA, డాక్టర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. ఆయన నాకు బాగా పరిచయమే, కానీ ఆయనే కాల్ చేసిండు. ఏం మా సునీల్ ఎక్కడున్నావు? సార్ హైదరాబాద్కి వస్తుంది. దేని గురించి? పోస్టింగ్ గురించి. అవునా, సరే వచ్చినాక నాకు చెప్పండి. లేదు సార్, ఒక హాఫ్ అన్ అవర్లో ఐ విల్ బీ ఇన్ ఆఫీస్. ఓకే సరే అన్నాడు, పెట్టేసి. ఆ టైంకు నేను హాఫ్ అన్ అవర్కి పోయిన తర్వాత నా పేరు రాసిచ్చి వాళ్ళకు ఇచ్చేసాను. ఆఫీసర్ వచ్చిండు, పిలుస్తామన్నారు. నేను పోయి వెయిటింగ్ రూమ్లో కూర్చున్నాను. నెక్స్ట్ చూసేసరికి ఆ ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ అందరూ కలిసి వచ్చేసి సార్ రూమ్లోకి వెళ్ళిపోయినారు, డైరెక్టర్ రూమ్లోకి వెళ్ళిపోయినారు. వెళ్ళిన వెంటనే నన్ను పిలిచినారు. పోయిన లోపలికి వెళ్ళిపోయినాను. సార్ వెంటనే ఆ సార్ చెప్పిండు, ఈ అబ్బాయి చాలా మంచి వ్యక్తి, నాకు చాలా కావాల్సిన వ్యక్తి. ఈ అబ్బాయికి నాకు ఎక్కడ కావాలో పోస్టింగ్ ఎక్కడ కావాలో, సార్ నాకు ఆ ప్లేస్ కావాలో, వేకెన్సీ ఉంది, నేను అక్కడ. సరే ఇచ్చేసేయండి. 5 minutes ఆర్డర్ వాజ్ గివెన్ టు మీ. హల్లెలూయా. ఆ 5 minutes కాఫీ ఇచ్చారు, కాఫీ కూడా తాగాను. అయిపోతున్నాయి. సార్ వాళ్ళు షేక్ హ్యాండ్స్ ఇచ్చి బైక్ వెళ్ళిపోయారు. నేను కూడా రిటర్న్లో వస్తూ డ్యూటీ జాయిన్ అయిపోయి ఐ కేమ్ బ్యాక్ హోమ్. హల్లెలూయా, ఆమేన్. ఎక్కడికో అయ్యొచ్చు కదా, అన్ని రోజులు ఎప్పుడు అన్ని నెలలు ఫోన్ చేయని ఆ వ్యక్తి ఆ రోజే ఎందుకు చేసిండు? గాడ్ హ్యాస్ ది రైట్ పీపుల్ ఇన్ ది రైట్ ప్లేస్ టు హెల్ప్ మీ అట్ ది రైట్ టైం. హల్లెలూయా, హల్లెలూయా. హి ఈజ్ మై హెల్పర్. మర్చిపోద్దండి, జీవితంలో నన్ను ఇట్లాంటివి టచ్ చేస్తే ఎన్నో వస్తాయి నా నుంచి. హల్లెలూయా, బికాస్ గాడ్ హ్యాస్ బీన్ ఏ హెల్పర్ ఇన్ మై లైఫ్. ఈరోజు నేను మీ ముందు బ్రతికి ఇలా వాక్యం చెప్తున్నానంటే కూడా ఇట్ ఈస్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ హిస్ హెల్ప్. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే నా జీవితంలో నేను చూసినన్ని సమస్యలు ఇంకొకటి చూసి ఉండకపోవచ్చు. ఒకవేళ చూసింటే వాళ్ళు చచ్చిపోతారు. బట్ దేవుని కృప ఏంటంటే, దేవుడు హీ హస్ బీన్ మై హెల్పర్ all these years. Hallelujah, hallelujah, amen, amen. Are you blessed? Yes. So we discussed two things. నేను ఇంకోటి చెప్పాలంటే టైం it will be short of time. So next week continue చేద్దాం. So the ministry of Holy Spirit, పరిశుద్ధాత్మ దేవుడు మనకెందుకు ఇవ్వబడ్డాడు? ఒకటి, he is a legal advisor to you. నీకు ఎటువంటి అడ్వైజెస్ ఇవ్వాలి, నువ్వు ఈ నెక్స్ట్ ఏం పని చేయాలి. You know something, మొన్ననే మా పాప తలుపు తెరుస్తుంది అని దేవుడు చెప్పిండు. అక్కడే ఉంది నిన్ను బహు అంటదని కూడా చెప్పిండు. నేను తలుపు తెరిచి నేనే ఉల్టా మళ్ళీ ఆమెకు చెప్పేసిన.
హల్లెలూయా. Hallelujah. సో హీ సో దేవుడు నువ్వు దేవునికి ఓపెన్ కావాలంతే. యు గివ్ హిమ్ ది టైం, యు గివ్ హిమ్ ది స్పేస్ విచ్ హీ వాంట్స్. నువ్వు అనుకుంటున్నావు నాకు ఇంటిమేట్గా ఎవరు, హీ లవ్స్ యువర్ ఇంటిమసీ. నీతో ఎంత క్లోజ్గా ఉండాలని దేవుడు కోరుకుంటాడంటే you can go to any extent with God. Hallelujah. Hallelujah. Because he came all the way only to be with you. Hallelujah. Hallelujah. నీలో ఉండటానికి ఆయన వచ్చింటున్నాడు. Amen. Amen. So he is your counselor and he is your helper. Amen. అందరం లాస్ట్ ఒకసారి చెప్దాం. God has the right people. God has the right people at the right place. At the right place. To help me. To help me. At the right time. At the right time. Because he is my helper. Because he is my helper. Amen. Amen. Are you blessed? Yes. Give God the glory. Hallelujah. Hallelujah. Praise the Lord. కళ్ళు మూసుకోండి, నాతో పాటు పలకండి. ప్రేమ కలిగిన తండ్రి, ప్రేమ కలిగిన తండ్రి, మీ మాటలను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవా, ఇన్ని రోజులు నేను మిమ్మల్ని పట్టించుకోకపోయి ఉండొచ్చు, కానీ నన్ను క్షమించండి. ఈ రోజు నుంచి నేను మీతో సమయం ఎక్కువ గడుపుతాను. నాకు మిమ్మల్ని తెలుసుకోవాలని, మీతో సహవాసంలో ఉండాలని, మీతో నేను చాలా క్లోజ్ గా మూవ్ కావాలనుంది. సన్నిధితో నన్ను నింపండి. నీ సన్నిధిలో నేను ఉండటానికి నన్ను ఆవహించండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా.